హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేఖతో కలిసి డాన్స్ చేసిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కావ్య అప్పులకి బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఒక గేమ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా రేఖాని వచ్చి ఒక చిట్ని తీయమని చెప్తారు. అప్పుడు రేఖ ఒక చిట్ని తీసి రాజ్ కి ఇస్తుంది. అందులో డ్యూయట్ డాన్స్ చేయాలని ఉంటుంది. అప్పుడు రేఖ కావాలని రాజుతో డాన్స్ చేయడానికి, నేను సింగిల్ కదా బావా, నేను ఒక్కదాన్నే ఎలా డ్యూయట్ డాన్స్ చేయాలి అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు నీకోసం పైనుంచి హీరో ఏమన్నా దిగొస్తాడా ఏంటి అని అంటుంది. అప్పుడు రేఖ, హీరో ఎక్కడి నుంచో రానవసరం లేదు చిన్నత్తయ్య, హీరో ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని అంటుంది. ఆ మాట వినిగాని ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఏమో అనుకొని అలానే చూస్తూ ఉంటుంది. హీరోనా, ఎవరు అని అంటుంది. అప్పుడు రేఖ, అదేంటి చిన్నత, నీ కళ్ళ ముందు హీరో కనిపిస్తుంటేను మన రాజ్బావ నాతో డాన్స్ చేస్తానంటే నేను డ్యూయట్ డాన్స్ ని చేస్తాను అని అంటుంది. అప్పుడు రాజ్, ఏంటి రేఖ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీతో డ్యూయట్ డాన్స్ చేయడం ఏంటి, అమ్మో నా వల్ల కాదు, నేను వెళ్ళి నా భార్య కళావతి పక్కన కూర్చొని నీ డాన్స్ ని ఎంజాయ్ చేస్తాను, కావాలంటే నువ్వు సోలో పెర్ఫార్మెన్స్ చేసినా కానీ మాకందరికీ పర్లేదు అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, అలా కుదరదన్నయ్య, రూల్ ఈజ్ రూల్, అందరూ ఆ చిట్స్ లో ఏమొస్తే అది చేయాల్సిందే అని అంటాడు. అప్పుడు రాజ్, రేఖ ఏమందో నువ్వు కూడా విన్నావు కదరా, ఆ రేఖతో ఇప్పుడు నేను కలిసి డాన్స్ చేయాలంట, నా వల్ల కాదు, ఆ రేఖతో నువ్వే కలిసి డాన్స్ చేయి అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, నేను డాన్స్ చేస్తే పాపం ఎంటర్టైన్మెంట్ కోసం కూర్చున్న వదిన అప్పులు ఇద్దరు పారిపోతారన్నయ్య, నువ్వే వచ్చి రేఖతో డాన్స్ చేయి, మేమంతా చూసి ఎంజాయ్ చేస్తాం అని అంటాడు. అపర్ణ పెట్టుకుడు లాంటి గ్రీషా జ్యువెలరీ, బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కావ్య, ఏంటి మీ మరదలితో డాన్స్ చేస్తారా, వెళ్ళి చేయండి, మీ తమ్ముడు పిలుస్తున్నాడు కదా అని ఏడిపిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఇందుకే నేను చేయనన్నానే, కావాలంటే నువ్వు నేను డ్యూయట్ డాన్స్ వేద్దాం, నేను ఆ రేఖతో మాత్రం అస్సలు డాన్స్ వేయను అని అంటాడు. అప్పుడు కావ్య, నేనేదో సరదాగా ఏడిపిస్తున్నానులేండి, ఏం పర్లేదు, నేనేమి తప్పుగా అనుకోనులేండి, వెళ్ళి మీ మరదలు రేఖతో డాన్స్ వేయండి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అదుగో అన్నయ్య, వదిన కూడా చెప్పింది, ఇక ఏంటి నీ ప్రాబ్లం, వచ్చి రేఖతో డాన్స్ వేయి అని అంటాడు. అప్పుడు రాజ్, సరే సరే అని రేఖతో డాన్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడు రేఖ తనకి చాలా మంచి అవకాశం వచ్చింది అని రాజ్తో డాన్స్ చేస్తూ కొంచెం ఓవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కావ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. రేఖ కావాలని తనకి ఛాన్స్ దొరికింది కదా అని రాజ్ కి బాగా క్లోజ్ గా వస్తూ ఉంటుంది. ఇది గమనించి అపర్ణ, కావ్యలు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అపర్ణ, రేఖ ఇక డాన్స్ వేసింది చాలా ఆపండి అని అంటుంది. అలా ఇద్దరు డాన్స్ ని ఆపేస్తారు. ఆ తర్వాత నార్మల్ గానే ఆ గేమ్ ని కంటిన్యూ చేస్తారు. అప్పుడు కావ్య, రాజ్ రాగానే, ఏమో అనుకున్నాను కానీ మీ మరదలితో కలిసి చాలా బాగానే డాన్స్ వేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, నీకు దండం పెడతానే, నువ్విలా అంటావనే నేను ముందు డాన్స్ చేయను అన్నాను, కానీ నువ్వే కదా రేఖతో కలిసి వెళ్లి డాన్స్ చేయమన్నావు, అందుకే వెళ్లి డాన్స్ చేశాను, దానికి కూడా ఇలా అంటారా అని అంటాడు. అప్పుడు కావ్య నవ్వుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.